హలో టెల్చు పీపుల్ ఎలా ఉన్నారు? సో స్ప్రింగ్ 2026 మన ముందుకైతే వచ్చేసింది. అండ్ స్ప్రింగ్ 2026 వచ్చిందంటే మన ట్రెడిషన్ ఏంటి, ఎవ్రీ సీజన్ ముందు టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ లిస్ట్ అయితే మనం చేస్తాం. యానిమేస్ చూసుకుంటే నాకు పర్సనల్గా. సో కాబట్టి ఈ సీజన్ స్ప్రింగ్ 2026 కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎస్టర్డే ఒక యానిమే కూడా రిలీజ్ అయిపోయింది అనుకుంటా. వెయిట్ ఈ వీడియో వచ్చే టైంకి ఎప్పుడు అవుతుందో తెలియదు. రికార్డ్ చేస్తుంది మాత్రం March 29th. సో లిస్ట్ అయితే కొంచెం లేట్ అయింది. యాక్చువల్గా నేను 1 వీక్ బ్యాకే దీన్ని చేద్దామని ప్లాన్ చేశాను. బట్ కొంచెం కుదరలేదు వేరే వీడియోస్ వల్ల అండ్ కొంచెం పర్సనల్ వర్క్స్ వల్ల. బట్ ఈ రోజు అయితే టాప్ 10 మోస్ట్ యాంటిసిపేటెడ్ స్ప్రింగ్ 2026 యానిమేస్ లిస్ట్ నేనైతే చేయబోతున్నాను. బై ది వే ఈ వీడియోలో ఈ 10 లిస్ట్లో తెలుగు డబ్లో ఏమేమి రాబోతున్నాయని కూడా నేను చెప్పబోతున్నాను. సో కాబట్టి మీకు క్లారిటీ ఉంటుంది. ఎప్పటి నుంచి అయితే ఇది చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే క్రంచ్ రోల్ కొంచెం బెటర్గా అయింది. వాళ్ళైతే ముందే మనకి తెలుగు, తమిళ్, హిందీ అనౌన్స్ చేస్తున్నారు. సో కాబట్టి నేను వీడియో చేసే టయానికి తెలుగు కూడా అనౌన్స్ చేసేస్తారు. సో నేను కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో అయితే తెలుగు డబ్లో ఏమొచ్చాయో కూడా నేనైతే చెప్తాను అనమాట. సో మీకైతే ఇక అడగాల్సిన అవసరం ఉండదు. అండ్ అంతేకాకుండా ఇది పర్సనల్లీ నా లిస్ట్. సో కాబట్టి నా మీదకి వచ్చి అటాక్ చేయకండి. మేబీ మీకు నచ్చిన యానిమే ఇది వేరే ప్లేస్లో ఉందని బాధపడకండి. మీ లిస్ట్ కూడా కింద కామెంట్స్లో తెలపండి. బికాస్ ప్రతి ఒక్కరికి ఒపీనియన్ ఉంటుంది అండ్ ఎవ్రీ ఒపీనియన్ మనం యాక్సెప్ట్ చేయాలి. నేను యాక్సెప్ట్ చేస్తాను, నాది కూడా యాక్సెప్ట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా లిస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 10, ద ఏంజల్ నెక్స్ట్ డోర్ స్పాయిల్స్ మీ రోటన్ సీజన్ 2. సో ఇది చూసుకుంటే April 3వ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దీని సీజన్ 1 అయితే ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. మనకి ఐ థింక్ ఇండియాలో ఉందనుకుంటా, మ్యూజిషియన్. సో ఈ యానిమే నేను ఫస్ట్ టైం చూడలేదు. సీజన్ 1 వచ్చిన 6 months తర్వాత చూసా. అండ్ ఎంత బాగా నచ్చిందంటే సీజన్ 2 కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైనల్లీ దీని సీజన్ 2 అయితే మన ముందుకు రాబోతుంది ఈ April 3వ. ఇంకా దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో సింపుల్, ద ఏంజల్ నెక్స్ట్ డోర్ స్పాయిల్స్ మీ రోటన్. దానికి తగ్గట్టుగానే మీకు అర్థమైపోవాలి. సో మన మెయిన్ హీరో ఉంటాడు. సో తన పక్కన రూమ్లో అయితే తన క్లాస్మేట్ అయిన హీరోయిన్ ఉంటుంది. సో తను చూసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అండ్ తనకైతే ఫుడ్ తనే చేసుకుంటుంది. ఇంకొక వైపు మనోడు ఆపోజిట్, ఫుడ్ చేసుకోడు, నీట్గా ఉండడు. సో కాబట్టి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అయితే స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ రేంజ్ రిలేషన్షిప్కి వెళ్ళరు. బట్ వాళ్ళ రిలేషన్షిప్ ఎలా వెళ్తుంది ఏంటనేది స్టోరీ అయితే ఉంటుందన్నమాట. విత్ ఫుడ్ తోటి స్టార్ట్ అవుతుంది. తనైతే వాడికి క్యారేజీలు పంపించడం. సో ఇలాగా. సో ఇప్పుడు ఇది చూసుకుంటే మనకి సీజన్ 2 రాబోతుంది. అండ్ లెట్ మీ టెల్ యూ, సీజన్ 2 చూడడానికి ట్రైలర్ చాలా బాగుంది. అండ్ దీని యొక్క సీజన్ 2 గురించి నేనైతే చాలా ఎగరుగా వెయిట్ చేస్తున్నా. సో ఇక నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే విస్టోరియా వ్యాండ్ అండ్ స్వార్డ్ సీజన్ 2. సో ఇది చూసుకుంటే April 12వ రిలీజ్ కాబోతుంది. అండ్ ఇదైతే తెలుగు డబ్ కన్ఫర్మ్ అయిపోయింది. సో తెలుగు డబ్ కన్ఫర్మ్ అయిపోయిందంటే మీకే అర్థమైపోయాలి ప్లాట్ఫామ్ ఏంటని చెప్పి. క్రంచ్ రోల్. సో విస్టోరియా వ్యాండ్ అండ్ స్వార్డ్ విషయానికి వెళ్ళిపోతే సో మన మెయిన్ హీరో చూసుకుంటే తనకి మ్యాజిక్ అయితే ఉండదన్నమాట. తను చాలా వీక్ అనమాట అక్కడ ఉన్న ప్రపంచంలో చూసుకుంటే. బట్ తర్వాత చూసుకుంటే మనోడికి ఒక సీక్రెట్ స్ట్రెంగ్త్ ఉంటుంది. అదేంటి అనేది మనం స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మీరైతే యానిమే చూడాల్సి ఉంటుంది. సో దీని గురించి చెప్పాలంటే విస్టోరియా వ్యాండ్ అండ్ స్వార్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అనమాట, ఎస్పెషల్లీ స్టూడియోకి. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎంత డియర్గా ట్రీట్ చేస్తారంటే దీని యొక్క యానిమే అడాప్టేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది అండర్ రేటెడ్గా ఉండిపోయి దీంట్లో ఉన్న యానిమే సీక్వెన్సెస్ మనకి సబుగా వాళ్ళు పోస్ట్ చెయ్యరు. కానీ చేస్తే కనుక దీంట్లో ఉన్న యానిమేషన్ సీక్వెన్సెస్ కొన్ని అద్భుతం. అంటే దీని మ్యూజిక్ ఇంకో అద్భుతం. సో కాబట్టి ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రెమిస్ ఉండగానే అందరు బ్లాక్ క్లవర్ అనుకుంటారు, బట్ కాదు. సో మనోడికి ఒక ప్రాపర్ గోల్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ గోల్ ఏంటనేది, ఆ గోల్ తీర్చుకోవడానికి వాడైతే చేస్తూ ఉంటాడు. అండ్ ఇది చూపించే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. సో సీజన్ 1 ఆల్రెడీ తెలుగులో కూడా ఉంది. చూడాలనుకునే క్రంచ్ రోల్లో చూడండి. సీజన్ 2 April 12వ రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. ఇక నెంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే డేమన్స్ ఆఫ్ ద షాడో రియలమ్. సో ఇది చూసుకుంటే April 4వ అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ దీని తెలుగు డబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. క్రంచ్ రోల్లో అయితే రాబోతుంది అనమాట. సో దీని విషయానికి వెళ్ళిపోతే సో దీనికి ఇంట్రెస్ట్ పెంచడానికి విస్టోరియా కంటే ఒక పైన పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ క్రియేటర్ కాబట్టి మినిమం టు మినిమం గ్యారెంటీ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే దీన్ని 8+లో పెట్టాను. అండ్ ఆబ్వియస్లీ దీని ప్రెమిస్ని కూడా నేను పట్టించుకోను. ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్ క్రియేటర్ నుంచి వస్తుంది. సో కాబట్టి బేసికల్లీ దీన్ని అయితే ట్రై చేయాల్సిందే. తను ఎంత బాగా ఎండింగ్ రాసిందంటే ఫుల్ మెటల్ ఆల్కమిస్ట్కి అది ఎప్పటికి కూడా బెస్ట్ ఎండింగ్గా నిలిచిపోయింది. సో కాబట్టి అటువంటి క్రియేటర్ నుంచి ఒక స్టోరీ వస్తుందంటే ఎవరైనా వెయిట్ చేయకుండా ఉంటారా? సో అందుకే నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. అండ్ అంతేకాకుండా దీనికి చాలా ప్రైజెస్ కూడా ఉన్నాయి. అంటే దీనికి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పి, ఒక స్ట్రాంగ్ యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ అని చెప్పి అందరు చెప్తారు మాంగా చదివిన వాళ్ళు. సో కాబట్టి నేనైతే వెయిట్ చేస్తున్నా. దీని కాంబాక్ట్ సిస్టమ్ ఎలా ఉంటుందో చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. తన ఫైట్స్ అన్ని చాలా బాగుంటాయి క్రియేటర్వి. సో వెయిటింగ్ ఫర్ డేమన్స్ ఆఫ్ ద షాడో రియలమ్ కూడా చూసుకుంటే April 4th రాబోతుంది.
సో ఇక నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ సీజన్ 4 అనమాట. సో ఇది చూసుకుంటే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో ఇదైతే మనకి ఏప్రిల్ 1వ తారీఖు రిలీజ్ కాబోతుంది అండి. తెలుగు డబ్బు అయితే కన్ఫర్మ్ కాలేదు. సో ఇక దీని విషయానికి వెళ్ళిపోతే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ మనకి క్రంచీరోల్లో వస్తుంది సీజన్ 4 కూడా, బట్ తెలుగు లేదు. అండ్ దీని విషయానికి వెళ్ళిపోతే క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టోరీస్ ఆఫ్ ఆల్ టైమ్ నన్ను అడిగితే కనుక. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది ఇంకా పైన ఉండేది ఒకవేళ దీనికి ఒక ప్రాపర్ యానిమే అడాప్టేషన్ ఉండుంటే. లాస్ట్ సీజన్ అంత గొప్పగా లేదు, అంటే దీని ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా నాకైతే హోప్స్ అయితే తగ్గిపోయాయి. దాని వరకే దీన్ని 7th ప్లేస్లో పెట్టాల్సి వచ్చింది తప్ప ఇంకా అంతకంటే వేరే రీజన్ లేదు. ఆర్ఎల్స్ ఇది ఇంకా పైన ఉండే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే దీనికి అంత పొటెన్షియాలిటీ ఉన్న స్టోరీ. బట్ యానిమే అడాప్టేషన్ మాత్రం పెద్ద గొప్పగా కనిపించట్లేదు ట్రైలర్ను చూస్తే, ప్రసారం చూసినట్టే. ఇక దీని యొక్క ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో మన మెయిన్ హీరో చాలా ఇంటెలిజెంట్ అనమాట. బట్ వాడొక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్, వాడికి ఆ లైఫ్ వద్దు. సో సింపుల్గా ఒక స్కూల్ లైఫ్ బతకాలనుకుని ఒక స్కూల్లో జాయిన్ అవుతాడు. బట్ వాడికి తెలియంది ఏంటంటే ఆ స్కూల్ ఇంకా ఘోరం. ఆ స్కూల్ ఎంత ఘోరం అంటే వీడి యొక్క ఇంటెలిజెన్స్ని వాడాల్సి వచ్చే రేంజ్. సో ఈ స్టోరీ ముందుకు ఎలా వెళ్తుందని ఉంటుందన్నమాట. సో వెళ్ళిపోయి వెంటనే చూడండి. క్లాస్ రూమ్ ఆఫ్ ద ఎలైట్ మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. యానిమేషన్ అంత బాగాలేకపోయినా అడాప్టేషన్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. ఆర్ ఇన్ కేస్ మీరు ఓకే అనుకుంటే వెళ్ళిపోయి దీని సోర్స్ మెటీరియల్ చదివాను లైట్ నోవెల్, అది కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. సో ఇక నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే దట్ టైమ్ ఐ గాట్ ఎ రీక్రియేట్ యాజ్ ఎ స్లైమ్ సీజన్ 4. సో ఇది చూసుకుంటే ఏప్రిల్ 3వ తారీఖు రిలీజ్ కాబోతుంది. తెలుగు డబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ అదే కాకుండా దీనికి ప్రీవియస్ సీజన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. తెలుగులో చూడాలనుకుంటే క్రంచీరోల్లో చూడండి. సో ఇది కూడా ఏప్రిల్ 3వ తారీఖున క్రంచీరోల్లో రిలీజ్ కాబోతుంది. ఇక దీని విషయానికి వెళ్ళిపోతే కనుక స్లైమ్ గురించి నేను చెప్పాలా, అబ్సల్యూట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. దీని సీజన్ 1 సీజన్ 2 ఎంత అద్భుతంగా ఉంటాయంటే సీజన్ 3 వాటి రేంజ్లో అయితే లేదనిపించింది. సో అందుకే ఇది కొంచెం కిందకి వెళ్ళిపోయింది ఈసారి చూసుకుంటే. అండ్ ఎందుకంటే ఈ ట్రైలర్స్ కూడా చూస్తే సీజన్ 1 సీజన్ 2 రేంజ్ అయితే కనిపించలేదు, బట్ స్టోరీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. సో ఒక ప్రాపర్ స్టోరీ సెటప్ అయితే ఉంటుందన్నమాట. క్యారెక్టర్స్ కూర్చొని మాట్లాడుకొని ఒక 6 ఎపిసోడ్లు ఉన్నా కూడా బోరు కొట్టదు ఈ స్టోరీ, అంత బాగుంటుంది. సో వెళ్ళిపోయి దట్ టైమ్ ఐ గాట్ స్లైమ్ చూడాలనిపిస్తే వెంటనే చూసండి, తెలుగులో కూడా ఉంది. మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. సో దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే పేరుకు తగ్గట్టుగానే మన మెయిన్ హీరో చూసుకుంటే తన ప్రపంచంలో చనిపోయి ఒక స్లైమ్ లాగా రీఇన్కార్నేట్ అవుతాడు. సో స్లైమ్ని ఎలా ట్రీట్ చేస్తారు, వీకెస్ట్ క్రియేచర్ కింద ట్రీట్ చేస్తారు ఫ్యాంటసీ వరల్డ్లో. బట్ అటువంటి స్లైమ్గా ఉన్న తను ఎంత పవర్ఫుల్ అవుతాడంటే ఈ స్టోరీ అదే ఉంటుంది. అండ్ ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ అద్భుతం. సో నేనైతే ఒకటే చెప్తాను, దీన్ని అయితే మిస్ అవ్వకండి. ఇప్పుడు రాబోయే ఆర్క్ ఏదైతే ఉందో క్రేజీ ఉంటుంది. కొంచెం నేను కోరుకుంటేది ఏంటంటే యానిమే అడాప్టేషన్ బాగుంటే బాగుండు. నెక్స్ట్ జరగబోయే స్టోరీ అంతా చాలా క్రేజీ ఉంటుంది. సో వెయిటింగ్ ఫర్ ఇట్. సో ఇక నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే Re:Zero స్టార్టింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్. సో దీని యొక్క సీజన్ 4 చూసుకుంటే మనకి ఏప్రిల్ 8వ తారీఖున రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ దీని యొక్క తెలుగు డబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక దీని విషయానికి వెళ్ళిపోతే కనుక Re:Zero ఇచ్చే ఎక్స్పీరియన్స్ కూడా అబ్బా. నేను ఒక మాట చెప్పాలంటే, సో ఇసెకాయ్ యానిమేస్లో టాప్ 4 టాప్ 5 అంటే వాటిల్లో Re:Zero, స్లైము, అంతేకాకుండా కొనోసోబా ఆర్ ముషోకు టెన్సై ఇవి ఉంటాయి. సో వీటి గురించి నేను స్పెషల్గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అండ్ Re:Zero కూడా ఇచ్చే ఎక్స్పీరియన్స్ అంత ఎంత కాదు. సో దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సో మన మెయిన్ హీరో సుబారు. సో తను చూసుకుంటే ఒకరోజు సడన్గా అంటే అసలు సిచ్యువేషన్ తను చనిపోయినట్టు కూడా చూపారు. సడన్గా చూసుకుంటే మాయమైపోతాడు. మన ప్రపంచం నుంచి మాయమైపోయి ఒక కొత్త ప్రపంచానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడికి ఏం చేయాలో అర్థం కాదు. సో అలా తిరుగుతూ ఉండగా ఒక అమ్మాయిని అయితే కలుస్తాడు. ఇక తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుంది అనేది ఉంటుందన్నమాట. సో Re:Zero చూసుకుంటే ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఒక Re:Zero చూసిన తర్వాత మీకు ఓపిక అయితే వస్తే కనుక మీరు లిటరల్లీ చాలా గ్రేట్. ఎందుకంటే దీంట్లో మన మెయిన్ క్యారెక్టర్ ఎన్నిసార్లు చేస్తాడంటే వాడిని చూసి మనం పిచ్చోళ్ళు అవ్వకుండా ఓపికతో చూడగలిగితే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు. సో అదే Re:Zero ఇచ్చే ఎక్స్పీరియన్స్. సో వాచ్ ఇట్. సో ఇక నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే విచ్ హ్యాట్ ఎట్లియర్. సో ఇది చూసుకుంటే ఏప్రిల్ 6th అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ దీని గురించి చెప్పాలంటే దీన్ని 4th ప్లేస్లో పెట్టాల్సిన అవసరం ఏంటంటే దీన్ని లైమ్ లైట్లోకి తీసుకొని రావాలి. ఇప్పటివరకు చెప్పిన అన్నీ కూడా చూసుకుంటే సీక్వెల్స్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా పాపులర్ కూడా. బట్ విచ్ హ్యాట్ ఎట్లియర్ అనేది మన తెలుగు ఆర్ ఇండియాలో ఇంకా పాపులర్ కాదు. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం వస్తుంది ఏప్రిల్ 6th దీని యొక్క సీజన్ 1. బట్ అదొక్కటే కాదు. సో ఇదే విధంగా ఫ్రీ రన్ కూడా మన వాళ్ళు ఇక్కడ చూసుకుంటే అంత గొప్పగా పట్టించుకోలేదు. సో దీనికి కూడా అలా జరగకూడదని దీన్ని ఇంత ప్లేస్కి తీసుకొచ్చా. సో విచ్ హ్యాట్ ఎట్లియర్ విషయానికి వెళ్ళిపోతే నేను చాలాసార్లు ఒక మాట చెప్పాను, ఎస్టర్డే వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ప్రాపర్గా అడాప్ట్ చేస్తే గనక మరొక ఫ్రీ రన్ ఇన్ మేకింగ్ అని చెప్పి. సో ఆ రేంజ్లో ఉంటుంది విచ్ హ్యాట్ ఎట్లియర్ చూసుకుంటే. సో దీని యొక్క సీజన్ 1 అయితే మనకి ఇప్పుడు ఏప్రిల్ 6th రిలీజ్ కాబోతుంది. మన క్రంచీరోల్ అయితే కన్ఫర్మ్ చేసేసారు తీసుకొస్తున్నారని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ తెలుగు, తమిళ్, హిందీలో అయితే లేదు. దీన్ని తీసుకొస్తే బాగుండేదని నేను కోరుకున్నాను. ఎందుకంటే వచ్చుంటే కనుక చాలామంది దీన్ని చూసేవాళ్ళు, దీని పాపులారిటీ కూడా పెరిగేది, ఇది ఎంత గొప్పగా ఉంటుందో జనాలకు తెలిసేది.
సో అందుకే నెంబర్ 4లో పెట్టాల్సి వచ్చింది. సో ఇక దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే కోకో మన మెయిన్ క్యారెక్టర్ అనుకోండి. సో తను చూసుకుంటే తనకి విచ్ అవ్వాలంటే చాలా ఇష్టం అనమాట. సో అంటే ఒక మ్యాజిక్ పర్సన్ లాగా. సో అటువంటి తనకి బట్ తనైతే తన డ్రీమ్ని అయితే ఫుల్ఫిల్ చేసుకోలేకపోదు. బట్ తర్వాత చూసుకుంటే తను ఒక విచ్కి అయితే అప్రెంటైజ్గా మారుతుంది. అంటే తన దగ్గర అయితే జాయిన్ అవుతుంది అనమాట ఒక విచ్ దగ్గర. సో ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క అమ్మ తనైతే యాక్సిడెంటల్గా ఒక స్టోన్ లాగా మారుతుందన్నమాట. సో తనని తీసుకొని రావడానికి ఆ తర్వాత స్టోరీ ముందుకు ఎలా వెళ్తుంది ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్లో చూసుకుంటే విచ్ అట్ ఎట్లియర్ ఎలా ఉంటుందంటే ఒక పీస్ఫుల్ అండ్ బ్రహ్మాండమైన స్టోరీలాగా ఉంటుంది. పోను దీన్ని చూస్తే కనుక మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసా, పిచ్చెక్కిచ్చేస్తుంది. సో విచ్ అట్ ఎట్లియర్ని అయితే మిస్ అవ్వకుండా వచ్చినప్పుడు దీని రివ్యూ కూడా ఇస్తాను. ఇది ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఒక అద్భుతం. నేనైతే యానిమే మీద కూడా గ్యారంటీ ఇస్తాను, ఎందుకంటే స్టూడియో ఈసారి ప్రాణం పెట్టేశారు ఈ యానిమేకి. అందుకే డిలే కూడా అయింది ఎప్పటి వరకు. సో వచ్చినప్పుడు మాత్రం మిస్ అవ్వకండి, నేను కూడా రివ్యూ గట్టిగా ఇస్తాను. సో ఇక మన టాప్ 3లోకి అయితే వచ్చామన్నమాట. సో ఇప్పటి నుంచి ఉండబోయే యానిమేస్ కూడా మీరు అందరికీ తెలిసే ఉంటుంది అండ్ నాకు తెలిసి జడ్జ్ చేయడానికి రెడీగా అవుతారు 3 చెప్పంగానే. బట్ స్టిల్ ఐ విల్ స్టాండ్ ఆన్ మై ఒపీనియన్స్. అండ్ అంతేకాకుండా ఇక్కడ మనం ఒకటైతే చెప్పాలి, యాజ్ ఐ సెడ్ ఈ లిస్ట్ని చేయడానికి నాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది, ఎందుకంటే చూస్ చేసుకోలేకపోయాను ప్రాపర్గా ఒక్కదాన్ని కూడా. మేబీ టాప్ 10లో లేనివి నెక్స్ట్ టాప్ 10లోకి యాడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే అంత క్రేజీ లైనప్ అయితే ఉంది స్ప్రింగ్లో. సో దీని అయితే అంత సీరియస్గా తీసుకోకండి. సో ఇక మన నెంబర్ 3 విషయానికి వెళ్ళిపోతే డోరోహెడోరో సీజన్ 2. సో డోరోహెడోరో ఫైనల్లీ చాలా సంవత్సరాల తర్వాత మన ముందుకు వచ్చేస్తుంది. సో ఇది చూసుకుంటే సీజన్ 2 మనకి ఏప్రిల్ 1వ తారీఖున అయితే రిలీజ్ కాబోతుంది అనమాట. అండ్ ఇది చూసుకుంటే క్రంచీరోల్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకుందని చెప్తున్నారు. మన ఇండియాలో క్రంచీరోల్లో వస్తుందో లేదో నాకైతే క్లారిటీ లేదు, కానీ బట్ నెట్ఫ్లిక్స్లో అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే సీజన్ 1 కూడా నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ సీజన్ 2 చూసుకుంటే మనకి రేపు 1వ తారీఖు నుంచే నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాబోతుంది. వాళ్ళైతే ఆల్రెడీ లిస్ట్ చేసి పెట్టారు కూడా నెట్ఫ్లిక్స్లో చూసుకుంటే. సో చూడాలనుకునే వాళ్ళు అక్కడి నుంచి చూడండి. ఇక డోరోహెడోరో ఈ రేంజ్లో పెట్టడానికి రీజన్ ఏంటి అని మీరందరూ అనుకోవచ్చు. సింపుల్, డోరోహెడోరో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు అది ఎంత గొప్పగా ఉంటుందో. అండ్ మీ అందరికైతే మిగతా యానిమేస్ లాగా దీని ప్రెమిస్ కూడా నేను చెప్పను, ఎందుకంటే డోరోహెడోరో గురించి కొంచెం చెప్పినా కూడా స్పాయిలర్ లాగే అనిపిస్తుంది. సో వెళ్ళిపోయి డైరెక్ట్గా చూడండి, మీకే బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ అయితే కలిగిస్తుంది. బట్ ఒకటైతే చెప్తాను, ఇది చూసుకుంటే చాలా క్రేజీ థింగ్స్ అయితే జరుగుతాయి అండ్ ఎంతో బిజార్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైం స్టోరీ అండ్ క్యారెక్టర్స్ పీక్ స్టఫ్ అయితే ఉంటాయి. సో గో ఫర్ ఇట్, డెఫినెట్లీ చూడండి, మీరైతే ఎంజాయ్ చేస్తారు. సో ఇక నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే వన్ పీస్. సో వన్ పీస్ ఎల్బా ఫార్క్ తోటి మనకి ఏప్రిల్ 5వ తారీఖున అయితే తిరిగి రాబోతుంది. అండ్ ఫైనల్లీ ఇలాంటి లిస్టులోకి వన్ పీస్ని యాడ్ చేయగలుగుతున్నా, ఎందుకంటే సో ఫార్ ఇది లాంగ్ రన్నింగ్ సిరీస్ కాబట్టి ఎటువంటి సీజనల్ వీడియోస్లో లేకపోతే దీనికి సంబంధించి ఏదైనా రివ్యూస్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేకపోయాం. బట్ ఇప్పుడు చూసుకుంటే మనం రివ్యూస్ ఇవ్వచ్చు, ప్రాపర్ టైం తీసుకొని మనం చూసి దానికి సంబంధించినంత డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రమ్ నౌ ఆన్ ఇట్స్ సీజనల్, ఎవ్రీ ఇయర్ 25 ఎపిసోడ్స్ వస్తాయి. ఆ తర్వాత గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి తీసుకొస్తారు. సో ఇలా అయితే ఇప్పుడు చేయబోతున్నారనమాట, జస్ట్ లైక్ మై హీరో అకాడమీ. సో ఇప్పుడు చూసుకుంటే ఎల్బా ఫార్క్ అయితే మనకి ఏప్రిల్ 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. బై ద వే ఇది తెలుగు, తమిళ్, హిందీలో కూడా రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది ప్రస్తుతానికైతే ఎగ్ హెడ్ ఆర్క్ అయితే మనకి తెలుగులో వచ్చేసింది ఫైనల్లీ. వాన్ ఆర్క్ ఇంతకుముందు కార్టూన్ నెట్వర్క్లో స్ట్రీమ్ వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఎగ్ హెడ్ ఆర్క్లో ఫస్ట్ హాఫ్ అంతా క్రంచీరోల్లో అయితే రిలీజ్ అయిందనమాట. చూడాలనుకునే వాళ్ళు వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఎల్బా ఫార్క్ కూడా తెలుగు, తమిళ్, హిందీలో అయితే రాబోతుందన్నమాట త్వరలో. సో వన్ పీస్ గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక నెక్స్ట్ నెంబర్ 1కి వెళ్ళిపోదాం. ఇక ఫైనల్లీ నెంబర్ 1 విషయానికి వెళ్ళిపోతే, అండ్ ఈ సీజన్లో నా ఫేవరెట్, ఎన్ని యానిమేస్ వచ్చినా కూడా ఈ సీజన్లో ఇదే టాప్లో ఉంటుందన్నమాట. అది చూసుకుంటే డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ పార్ట్ 3 ఫైనల్ పార్ట్. ఇది చూసుకుంటే ఏప్రిల్ 2వ తారీఖున రిలీజ్ కాబోతుంది, తెలుగు డబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇక డాక్టర్ స్టోన్ గురించి చెప్పాలంటే దాని ఫైనల్ ఆర్క్ అయితే ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. అండ్ ఎప్పటికీ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, పాత ఛానల్లో సీజన్ 1 వచ్చినప్పుడు అసలు యానిమే అంటే జనాలకి పెద్ద పరిచయం లేని టైంలోనే దీని యొక్క రివ్యూ చేసి దీని గురించి ఎంతో చూడండి అని తెగ చెప్పాను, ఎందుకంటే డాక్టర్ స్టోన్ అనేది నాకు అంత ఇష్టం. సో ఇప్పుడు దీని యొక్క ఫైనల్ సీజన్ యొక్క సైన్స్ ఫీచర్ ఫైనల్ పార్ట్ మన ముందుకు వచ్చేస్తుంది. సో ఇప్పటికీ చెప్తున్నాను, తెలుగులో కూడా ఉంది, వెళ్ళి చూడండి. డాక్టర్ స్టోన్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అంతా ఎంత కాదు, ఇది మీకు కొంతమందికి లైఫ్ చేంజింగ్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ కేసు మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే కనుక ఇక డాక్టర్ స్టోన్ మీకు పిచ్చగా నచ్చుతుంది. సో వెళ్ళి చూడండి, మీరైతే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. సో డాక్టర్ స్టోన్ గురించి కూడా చెప్పాలా, చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ స్టిల్ చెప్తాను. సో డాక్టర్ స్టోన్ చూసుకుంటే మన యొక్క మెయిన్ క్యారెక్టర్ శంకు గురించి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఒకరోజు శంకు అండ్ తన యొక్క ఫ్రెండ్స్ స్కూల్లో ఉంటే సడన్గా ఒక పెద్ద గ్రీన్ లైట్ అయితే బీమ్ వస్తుందన్నమాట ప్రపంచం మొత్తం.
సో అది రాగానే అందరూ రాళ్ళగా మారిపోతారు. ఆ తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత మొదటిగా మన శంకు అయితే లేస్తాడు. ఆ రాయి నుంచి బయటకు వస్తాడు. ఎగ్జాక్ట్గా ఎలా ఉన్నాడో అలాగే వేల సంవత్సరాల తర్వాత తను వచ్చిన తర్వాత తన ప్రపంచం గురించి అర్థం చేసుకొని ఏమైందో తెలుసుకొని తను ఎలా బయటకు వచ్చాడో కనుక్కొని మిగతా వాళ్ళందరినీ బయటికి ఎలా తీసుకొస్తాడో, తన డ్రీమ్ ఏంటంటే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క మనిషిని తిరిగి మనిషిలా మార్చాలి రాయి నుంచే. సో అది ఎలా చేశాడు అనేది స్టోరీ ఉంటుందన్నమాట. సో లాస్ట్ ఆర్క్ చూసుకుంటే చాలా క్రేజియస్ట్ ఆర్క్ అనమాట. అది ఇచ్చే ఎక్స్పీరియన్స్, ఆ టెన్షను హై ఉంటుంది. సో ఇప్పుడు ఆ రేంజ్ ఆర్కే నెక్స్ట్ ఉంటుందా అంటే నేను చెప్పను, కానీ బట్ నెక్స్ట్ రాబోయే ఆర్క్, ఫైనల్ ఆర్క్ చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఒకటే చెప్తున్నాను, డాక్టర్ స్టోన్ని మిస్ అవ్వకండి భయ్య. ఇప్పటివరకు మిస్ అయ్యి ఉంటే కనుక ఇప్పటికైనా చూడండి. ఎంత బాగుంటుందంటే సైన్స్ కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా అని మీరే అనుకుంటారు, అంత ఎంటర్టైనింగ్గా ఉంటుందా అని. సో గో ఫర్ ఇట్. ఇదర్ వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేయండి. కాకుండా అనిపించిన కామెంట్స్లో తెలపండి. అండ్ బై ద వే మీ లిస్ట్ కూడా కింద కామెంట్స్లో తెలపండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటే దెన్ బాబాను.